మై నేమ్ ఇస్ దిలీప్. నేను రీసెంట్ గానే ఇంటర్న్షిప్ క్రాక్ చేశాను. ఇన్సు క్రియేషన్ అనే కంపెనీలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ద్వారా ఈ నెక్స్ట్ వేవ్ గురించి నేను తెలుసుకున్నాను. సో తను నాకంటే 6 months బిఫోర్ జాయిన్ అయ్యాడు నెక్స్ట్ వేవ్ లో. సో నేను 2-3 క్లాసెస్ అటెండ్ అయ్యాను అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో దాని తర్వాత నేను నెక్స్ట్ వెబినార్స్ అటెండ్ అయ్యాను. ఆ వెబినార్ లో కోర్స్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది జాయిన్ కావాలని. మా పేరెంట్స్ ని కూడా నేను ఒప్పించాను అండ్ 2022 మార్చ్ లో నేను నెక్స్ట్ వేవ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు చాలా స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను. లైక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో డైలీ 1 hour స్పెండ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వేవ్ లో నాకు నచ్చిన థింగ్స్ ఏంటంటే మన మదర్ టంగ్ లోనే క్లాసెస్ వినొచ్చు అండ్ ఎక్స్ప్లెయిన్ సెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎక్స్ప్లెయిన్ సెషన్స్ వినడం ద్వారా మన మైండ్ సెట్ ని గ్రోత్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ తీసుకున్న 1 month తర్వాత మా కాలేజ్ లో కోడింగ్ కాంటెస్ట్ చేశారనమాట. ఆ కోడింగ్ కాంటెస్ట్ లో నేను పార్టిసిపేట్ చేశాను, సెకండ్ ప్రైజ్ విన్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. లైక్ HTML, CSS, Bootstrap, React.js, Node.js అండ్ వీళ్ళు కొత్తగా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనే కోర్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది కెరియర్ లో. 3 months నుండి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు జాబ్ పోర్టల్లో ఇంటర్న్షిప్స్ ని పోస్ట్ చేస్తున్నారు. సో నేను కూడా చాలా ఇంటర్న్షిప్స్ కి అప్లై చేశాను. కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి కానీ వాటిని నేను ఓవర్కమ్ చేశాను. ఇన్సు క్రియేషన్ కి కూడా నేను అలాగే అప్లై చేశాను. ఇన్సు క్రియేషన్ కి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, లైక్ వెబ్ పేజ్ బిల్డ్ చేయమని. సో ఆ వెబ్ పేజ్ ని నేను React.js వాడి ఆ వెబ్ పేజ్ బిల్డ్ చేశాను అనమాట. సో ఆ వెబ్ పేజ్ వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట. సో ఇంటర్వ్యూ కూడా అవసరం లేదంట, వాళ్ళు డైరెక్ట్ నిన్ను రిక్రూట్ చేసుకుంటారంట అని నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ టైం రియల్ గా. అండ్ మా పేరెంట్స్ తోటి కూడా చెప్పానన్నమాట, వితౌట్ ఇంటర్వ్యూ నన్ను రిక్రూట్ చేసుకున్నారు, ఆ అసైన్మెంట్ నచ్చింది అని. మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఇప్పుడు 3rd year లోనే ఇంటర్న్షిప్ క్రాక్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను నెక్స్ట్ కో-లెర్నర్స్ కి ఇస్తున్న సజెషన్స్ ఏంటంటే, పేషెన్స్ గా ఉండండి, ఫెయిల్యూర్స్ ని ఓవర్కమ్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ కాన్సెప్ట్స్ ని రివైజ్ చేసుకోండి, ఎప్పుడు డిమోటివేట్ కాకండి. ఫైనల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ నెక్స్ట్ వేవ్.